ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ గారిని ఇష్యూని వాడుకుంటున్నారా? అరే, తన నెలకి తనకు వస్తున్న జీతంలో ₹1 కూడా తీసుకోకుండా వస్తున్న ప్రతి రూపాయిని పిఠాపురంలో ఉన్న అనాథ పిల్లలకి పంపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఓట్ల కోసం ఒక ఇష్యూని వాడుకుంటారా? కుల మతాలతో సంబంధం లేకుండా కష్టాల్లో ఉన్న ప్రతి రైతుకి ₹2 లక్షల సహాయం చేసుకుంటూ వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు ఓట్ల కోసం ఒక ఇష్యూని వాడుకుంటారా? మీలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా ఉన్న మహిళా క్రికెటర్లందరికీ తన సొంత డబ్బులు ₹1 సహాయం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఓట్ల కోసం ఒక ఇష్యూని వాడుకుంటారా? అరే, ఇంకా ఎన్నని చెప్పాలమ్మా? ఒక ముసలావిడ జస్ట్ జనసేన విజయం కోసం కోరుకుంది అని చెప్పి ఆవిడని ఆఫీస్కి పిలిపించి ఆవిడకి చీర పెట్టి డబ్బులు పెట్టి నీకు ఇంకో కొడుకున్నాడమ్మా అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఓట్ల కోసం ఒక ఇష్యూని వాడుకుంటారా? అన్నా, మాకు రోడ్లు కావాలి అని చిన్న పిల్లల దగ్గర నుంచి పేద పిల్లల వరకు ఎక్కడ ఏ మారుమూల ప్రాంతాల్లో ఎవరు అడిగినా సరే వెంటనే స్పందించి అక్కడ రోడ్లు వేయించిన పవన్ కళ్యాణ్ గారు ఓట్ల కోసం ఒక ఇష్యూని వాడుకుంటారా? తిరగడానికి ఫ్యాను, వెలగడానికి బల్బు ఉండదని తెలియని మన్యం ప్రాంతంలో ఒక బల్బు, అలాగే వాళ్ళ జీవితాల్లో వెలుగునించి వాళ్ళకి నడవడానికి చెప్పులు, తిరగడానికి రోడ్లు వేయించిన పవన్ కళ్యాణ్ గారు ఒక ఇష్యూని ఓట్ల కోసం వాడుకుంటారా? అమ్మా, ఓట్ల కోసం ఇష్యూని వాడుకునే వాళ్ళు సంపాదించుకుంటారు కానీ ఇలా సహాయం చేయరమ్మా. మీరు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఆ మాట మీరు ఎందుకు అన్నారో తెలియదు. పాలు పోసిన వ్యక్తినే కాటేసే మనస్తత్వం మీకు ఎలా వచ్చిందనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఒక్కసారి దయించి మీరు పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఈ ఇష్యూని మీరు కోరుకున్న విధంగా ఎవరైనా నిజంగా న్యాయం చేయగలిగితే, నా జీవితంలో జనసేన గురించి మాట్లాడినమ్మా, మీరు పక్కన వాళ్ళ మాటలు విని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఆపేస్తే బెటర్ అని నా ఫీలింగ్ అమ్మా.